లో దేశంలో భారీ రిక్రూట్మెంట్లు జరిగాయి. వివిధ కోర్సులలో చేరేందుకు ప్రవేశ పరీక్షలు కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో పలు పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ కావడంపై దేశవ్యాప్తంగా దుమారం రేపింది. 2024లో దేశంలో భారీ రిక్రూట్మెంట్లు జరిగాయి. అలాగే వివిధ కోర్సులలో చేరేందుకు ప్రవేశ పరీక్షలు కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో పలు పేపర్ల లీకులు కేసులు వెలుగులోకి రావడం జరిగింది. పేపర్ లీక్ ఘటనలో వెలుగు చూడడంతో దేశంలో జరుగుతున్న పరీక్షలపై లెక్కకు మించిన అనుమానాలు వ్యక్తమయ్యాయి. యూపీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్షా పేపర్ లీకు కేసు 2024 ఫిబ్రవరిలో వెలుగు చూసింది. ఆ తర్వాత నీట్ యూజీ, CUET, బీహార్ CHO, SSC, CGL పరీక్షా పత్రాలు లీక్ అవ్వడంతో పెద్ద దుమారం రేగింది. నీట్ యూజీ పేపర్ లీక్ ఘటన చాలా కాలం వార్తల్లో నిలిచింది. ఈ మెడికల్ ప్రవేశ పరీక్ష మే 5న జరిగింది. నీట్ యూజీ పేపర్ లీక్ ద్వారా 1563 మంది అభ్యర్థులు లబ్ధి పొందినట్టు తేలింది. ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరింది. ఏడాది పలు రాష్ట్రాల్లో నీట్ పరీక్షల్లో చోటు చేసుకున్న అక్రమాలకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. నీట్ యూజీ నిర్వహణ అధికారులు రివైజ్డ్ రిజల్ట్లో టాపర్ల సంఖ్య 61 నుండి 17కు తగ్గించారు. ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2024 ఫిబ్రవరి 11న 6 ARO ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించింది. పేపర్ లీక్ విషయం వెలుగులోకి రావడంతో UPPSC-RO, ARO పరీక్షను రద్దు చేశారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం హర్యానాలోని మనేసర్, మధ్యప్రదేశ్లోని రేవాలో రిసార్ట్లు బుక్ చేశారు. అక్కడ ప్రశ్నాపత్రాలు లీక్ చేశారు. 2024 ఫిబ్రవరిలో జరిగిన యూపీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్ష పేపర్ లీక్ కావడంతో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ రిక్రూట్మెంట్ పరీక్షను రద్దు చేశారు. 2024 ఫిబ్రవరి 18న పరీక్ష ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందు పేపర్ లీక్ అయింది. యూపీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్ష పేపర్లను 50,000 నుంచి 2 లక్షల వరకు విక్రయించారని దర్యాప్తులో తేలింది. ఈ కేసులో 244 మందిని అరెస్టు చేశారు. ఇక కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్లలో 444 SO, ASO పోస్టులకు అంటే సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ల రిక్రూట్మెంట్ కోసం పరీక్ష నిర్వహించింది. ఈ పేపర్ను లీక్ చేసిన ఉదంతంలో పలు కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు సాల్వర్ ముఠాలో పోలీసులకు పట్టుబడ్డారు. జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ CGL పరీక్ష 2024 సెప్టెంబర్ 21, 22 తేదీలలో జరిగింది. అభ్యర్థులు SSC, CGL రిజల్ట్ కోసం ఎదురు చూస్తుండగా ఇంతలో SSC, CGL పేపర్ లీక్ అయినట్లు వెల్లడైంది. ఇక రాజస్థాన్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ 2024 పేపర్ లీక్ కేసులో 37 మందిని అరెస్టు చేశారు. స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ విచారణలో దీని వెనక 2-3 ముఠాలున్నట్లు తేలింది. 859 పోస్టుల కోసం జరిగిన ఈ రిక్రూట్మెంట్ పరీక్షకు 7.97 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షను 2021 సెప్టెంబర్ 13, 14, 15 తేదీల్లో నిర్వహించారు. ఈ పరీక్షా పత్రాల లీకుతో రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పనితీరుపై పలు అనుమానాలు తలెత్తాయి. బీహార్లోని పాట్నాలో గల పూర్నియా డిజిటల్ పరీక్షా కేంద్రంలో SSC, MTS పరీక్షలో చీటింగ్ జరిగినట్లు తేలింది. నకిలీ అభ్యర్థుల ద్వారా SSC, MTS పరీక్షను రాయిస్తున్నారని తేలింది. ఈ విషయం తెలిసిన నేపథ్యంలో పోలీసులు ఈ కేంద్రంపై దాడి చేసి 7 ఉద్యోగులు, 14 మంది నకిలీ అభ్యర్థులతో పాటు 14 మంది అసలు అభ్యర్థులను అదుపులోకి తీసుకున్నారు. ఇక బీహార్ CH పరీక్ష 2024 డిసెంబర్ 1, 2, 3 తేదీలలో జరగాల్సి ఉండగా పేపర్ లీక్ వ్యవహారం వెలుగులోకి రావడంతో ఈ పరీక్షను రద్దు చేశారు. బీహార్ CH పేపర్ లీక్ కేసులో ఇప్పటి వరకు 37 మంది నిందితులను అరెస్టు చేశారు. పేపర్ లీక్లను నిరోధించడానికి రూపొందించిన చట్టాన్ని 2024 జూన్ నుంచి అమల్లోకి తీసుకువచ్చారు. ఈ చట్టం ప్రకారం పరీక్షలో పేపర్ లీక్ లాంటి అక్రమ చర్యలకు పాల్పడే వారికి 3 నుంచి 5 ఏళ్ల పాటు జైలు శిక్ష విధిస్తారు. అలాగే 10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.